చేయాలో నేర్చుకుందామా? హాయ్, హలో, నమస్తే పీపుల్, వనకం, ఎల్లరికీ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో మనం పరమాన్నం ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నా అనమాట. నేను ఇక్కడ ఒక కప్ ఆఫ్ రైస్ని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకున్నా. అదే కప్తో మిల్క్, అదే కప్తో బెల్లం తీసుకున్నా. ఒక కప్ ఆఫ్ రైస్కి 3 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఇలాచి 4 ఇలాచి తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, నెయ్యి తీసుకున్నా. ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఓన్లీ విత్ 7 ఇంగ్రీడియంట్స్ మనకు పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ పైన బాండి పెట్టేసుకోండి. ఒక కప్ ఆఫ్ రైస్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 3 cups ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి వాటర్లో అంత రైస్ కలిసేటట్టు మిక్స్ చేసేసేయండి. అండ్ ఇంకొక స్టవ్ పైన నేను ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ప్యాన్ పెట్టేసుకుని గీ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ జిఆర్బి గీ యూజ్ చేస్తున్నా. వింటర్ సీజన్లో ఏంటంటే కొంచెం గీ చిక్కబడిపోతుంది కదా, అందుకే ఇక్కడ నేను గీని మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుంటున్నా. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోను, ఎందుకంటే ఇంకా అన్నం ఉడుకుతుంది కాబట్టి. ఒక పొంగు వచ్చేసరికి నేను ఇలా తీసుకొని పక్క పెట్టేసుకుంటా అనమాట. గీ ఇంకా హాట్గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి అనమాట డ్రై ఫ్రూట్స్. అందుకే ఇలా ఒక్కొక్క పొంగు రాగానే ఆఫ్ చేసేసుకొని స్టవ్ పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ని. అండ్ ఈలోపు నాకు రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. యాక్చువల్గా మనం రైస్ ఎలా వండుకుంటామండి, 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకుంటాం కదా, సేమ్ కన్సిస్టెన్సీ ఇక్కడ కూడా అంతే అనమాట. సో అలా మనకు అంటే ఇంకొక హాఫ్ కప్, ఒక కప్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అన్నంత వరకు, ఐ మీన్ ఉమ్మిగిల్లేంత వరకు మీకు ఎంతైతే రైస్ని బాయిల్ చేసుకుంటారో అంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట రైస్ని. ఇంకొక హాఫ్ కప్ 1 cup ఉంది అన్నప్పుడు మనము బెల్లం యాడ్ చేసేసుకోవాలన్నమాట. బెల్లం యాడ్ చేసుకొని బెల్లం మంచిగా ఆ వాటర్లో ఆ రైస్లో అంతా కలిసి కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అటు ఇటు. ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా, బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట. బెల్లం కరిగి అందులో బెల్లం నుంచి కూడా వాటర్ ఊరుతాయి అనమాట. కొద్దిసేపు ఒక 5 minutes మంచిగా బాయిల్ అయిన తర్వాతకి ఇలాచీని దంచి వేసుకోండి. ఇలాచీ దంచి వేసుకోండి, లేదా మీరు ఇలాచీ పౌడర్ ఉందంటే కూడా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇలాచీ అలాగే ఉంటే ఇష్టం, ఐ మీన్ పక్కకు తీసి పెట్టేస్తారు, ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా దంచి వేసుకోండి. లేదు మాకు ఇలాచీ ఫ్లేవర్ కావాలి రైస్లో అన్న వాళ్ళు పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిక్కటి పాలు, కప్ ఆఫ్ పాలు తీసుకున్నా అనమాట. పాలు వేసుకున్న తర్వాతకి ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టుకోకూడదు. ఓన్లీ 5 minutes స్టవ్ పైన పెట్టుకోవాలి. అలా అయితే ఏంటంటే ఈవినింగ్ వరకు మీకు ఈ పరమాన్నం అనేది జారుగా ఉంటుంది అనమాట. ఒక 2 minutes మంచిగా ఇలా బాయిల్ అవుతుంది, మిల్క్ అంతా అందులో కలిసిపోయి చిక్కగా మంచిగా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చింది అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ నేను గీలో రోస్ట్ చేసుకున్నా కదా, ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటా అనమాట. ఆ గీ, ఆ డ్రై ఫ్రూట్స్ అంతా ఆ అన్నంకి పట్టాలని చెప్పేసి ఒక్క 2 minutes మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా అనమాట. సో ఆ నెయ్యి, ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది మంచిగా అన్నంకి పట్టేసి మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఈ మూమెంట్లో ఇలా యాడ్ చేసుకుంటే ఇంకా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. నేను ట్రై చేశానండి, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. ఆరిపోయిన తర్వాతకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. కదండి వీడియో ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. పరమాన్నం నార్మల్గా ఇలా చేసుకుంటారు, బట్ పెసరపప్పు పరమాన్నం కూడా చేసుకుంటారు. నేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా పెసరపప్పు పరమాన్నం ఎలా చేసుకోవాలనేది అప్లోడ్ చేస్తాను. పరమాన్నం ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి, పక్కాగా మీకు జారుగా ఉంటుంది ఎంతసేపు పెట్టినా కానీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. And keep smiling. This is your Saki signing off for the day. Bye bye.